టైం 5:30 అవుతుంది సాయంత్రం. ఇంకా వర్షం వస్తుందని చెప్పేసి మా పిల్లలు ఏదో ఒకటి చేయమ్మా అని అడిగారు. నాకైతే ఇంట్లో ఎగ్స్ రెడీగా ఉన్నాయని చెప్పేసి ఎగ్ మంచూరియా అయితే చేశానండి నేను. ముందుగా అయితే 4 ఎగ్స్ తీసుకొని వాటిని ఉడకపెట్టుకొని సన్నగా ఇలా తురుముకున్నాను. ఆ తర్వాత కొంచెం క్యాబేజీ తురుము కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా తురుముకున్న ఎగ్ పౌడర్లో క్యాబేజీ కూడా వేసుకోండి. ఆ తర్వాత 1 స్పూను కారం, అర స్పూను గరం మసాలా, 1 స్పూను ఉప్పు, అలాగే 2 రెబ్బల కరివేపాకు అయితే డైరెక్ట్గా వేయకండి. వాటిని మొత్తం తుంచుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసులుగా తుంచుకోవాలి. ఆ తర్వాత 1 గుప్పెడు కార్న్‌ఫ్లవర్, 1 గుప్పెడు మైదా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. నేను గుప్పెడు అని ఎందుకు చెప్పానంటే 1 స్పూను 2 స్పూన్లని కాదండి. దీనికి ఎగ్స్ ఎన్ని ఉంటాయో అలాగే క్యాబేజీ ఎంత ఉంటుందో దాన్ని చూసుకొని మనం పౌడర్ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇది చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీనికి వాటర్ అయితే అవసరం లేదు. ఇంకా చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలన్నమాట. మంచూరియాకి పెద్ద బాల్స్ అవసరం లేదండి, చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, మొత్తం ఇలా అయితే చేశాను నేను చిన్న బాల్స్. ఇంకా ఇప్పుడైతే స్టవ్ మీద కళాయి పెట్టేసి నూనె వేడైన తర్వాత ఈ బాల్స్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం మొత్తం గోల్డ్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేయాలి. ఇవైతే విడిపోవడమే కానీ అలాంటివి ఏమీ ఉండదండి. కార్న్‌ఫ్లవర్ వేసాం కాబట్టి గట్టిగా పట్టేస్తుంది అనమాట పిండిని. ఇంక ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ముందుగా అయితే మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నేను ప్రతి ఒక్క వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఒక లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా. ఇంక ఇవన్నీ మనం ఇలా తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో ఉన్న నూనె మొత్తం పక్కకు తీసుకోవాలి. అలాగే కొంచెమే నూనె వేసుకోవాలన్నమాట, 2 పావులు. ఆ తర్వాత ఒక ఎల్లిపాయ గడ్డ మొత్తం సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 5, 6 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా, అలాగే తాలింపులు 2 స్పూన్లు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర ఎక్కువే వేసుకోండి. అలాగే ఇప్పుడు గ్రీన్ చిల్లీ, టమాటా సాసు, సోయా సాసు మన దగ్గర ఎన్ని బాల్స్ ఉన్నాయో వాటిని చూసుకొని వేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువైనా పులుపు ఉంటుంది, వాటిని చూసి బాల్స్కి సరిపడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మూడింటిని ఇలా మిక్స్ చేస్తూ మొత్తం కలపాలన్నమాట. ఒక 2 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత 1 స్పూను చికెన్ మసాలా, 1 స్పూను చాట్ మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇంకా ఇప్పుడైతే మనం వేయించి పెట్టుకున్న బాల్స్ అన్నీ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇంకా అయిపోయినట్టేనండి మన ఎగ్ మంచూరియా. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని అవి దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. అంతేనండి, ఎగ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని సన్న ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా అనమాట కట్ చేసి వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మనం కొనుక్కున్నది కూడా అంత టేస్ట్ ఉండదు. ట్రై చేసి